హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకి కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కూలీ పాన్ ఇండియా వైడ్గా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఈ వారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. దేవా తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోతాడు. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదు అని, హత్య అని దేవా కనిపెడతాడు. ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్ పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? ఈ క్రమంలో దయాల్తో దేవా ట్రాక్ ఏమిటి? దయాల్ చేసిన క్రైమ్కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రు తొలగించారని చెప్పాలి. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్తో రజనీ నటించిన విధానం ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో మరో హైలైట్ విలన్గా నటించిన నాగార్జున. స్టోరీకి తగ్గట్టుగా తన పాత్రలో ఆకట్టుకున్నారు. నాగ్ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇక అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్ మరియు ఉపేంద్ర కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన మలయాళం స్టార్ షోబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే కూతురి పాత్రలో నటించిన శృతి హాసన్ తన పాత్రకు న్యాయం చేసింది. జూనియర్ ఎన్టీఆర్, మోనిషా బ్లెస్సీ, రచిత రామ్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇంత భారీ కాస్టింగ్తో మూవీ ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్ తను రాసుకున్న స్టోరీ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ రాసుకోలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సీన్స్ మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన లోకేష్ సెకండ్ హాఫ్ని మాత్రం మరీ సాగదీశారు. ఇక మొత్తంగా చూసినట్లయితే భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర ఆమిర్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కథనంలో పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ పెంచడంలో లోకేష్ విఫలమయ్యారని చెప్పాలి. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక ఓవరాల్గా సూపర్ స్టార్ అభిమానులను ఈ చిత్రం తప్పక ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.